గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ థింక్ అగైన్. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు అంబటి శ్రీనివాస్ గారు, ప్రొఫెసర్ అండ్ పబ్లిక్ స్పీకర్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను హోప్ సార్. యు ఆర్ డూయింగ్ గుడ్. ఎస్, గుడ్. డూయింగ్ గ్రేట్. హ్యాపీ. యా. ఓ నైస్. సో మామూలుగా ఇప్పుడు మోడర్న్ సొసైటీ నడుస్తుంది, మోడర్న్ లైఫ్. అందరూ చాలా బిజీగా అయిపోతున్నారు. ఒకప్పుడు ఓన్లీ అమెరికా అలాంటి కంట్రీస్లో మోడర్న్ సొసైటీ ఉండేది. ఇప్పుడు మనకు కూడా అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చేసింది. ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతున్నారు, పక్క వాళ్ళని పట్టించుకోకుండా. ఒక ఫాస్ట్ మూవింగ్ జనరేషన్ అయిపోయింది. సో ఈ ఫాస్ట్ మూవింగ్ జనరేషన్లో మెంటల్ హెల్త్ ఎలా ఉంటుందంటారు? అట్ ది సేమ్ టైం లోన్లీనెస్ కూడా పెరిగిపోయింది. ఎలా ఉంది ఏంటి దాని గురించి ఒకసారి మాట్లాడదాం. రైట్. ఇప్పుడు మన సొసైటీ కూడా ఫాస్ట్ డెవలపింగ్ అయిపోయింది. Hmm. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ అ ఫాస్ట్ పేస్. మనం కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయినాం కూడా. దాని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. దాన్ని తట్టుకోలేకపోతే డిసడ్వాంటేజ్, దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా వెళ్తే అడ్వాంటేజ్. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టూడెంట్స్ తీసుకుంటే ఏ కోర్స్ చదివినా కూడా టెక్నాలజీ తెలుసుకోవాలి. ఇప్పుడు అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ వచ్చింది. ఏఐని ప్రతి దగ్గర వాడొచ్చు. అవును. ఈరోజు ఒక ప్రైమరీ అంటే 5th 6th క్లాస్ పిల్లలు కూడా చాట్ జీపీటీ యూజ్ చేస్తూ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. మనకే అర్థం కానీ అంత వాళ్ళు అవన్నీ చూస్తున్నారు, అది మాట్లాడుతున్నారు. సో మోడర్న్ సొసైటీ డెవలప్ అవుతుంది. ఇట్ ఈస్ అ గుడ్ సిగ్నల్. అది మనం అడాప్ట్ కూడా చేసుకోవాలి. మార్పుని మనం యాక్సెప్ట్ చేయాలి కూడా, బై స్టిక్కింగ్ టు ద ట్రెడిషన్. ఇక్కడ ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. మోడర్న్ వచ్చింది కాబట్టి అంత మోడర్నే కాదు, స్టిక్కింగ్ టు ద ట్రెడిషనల్ సిస్టమ్, రూట్స్ అది అట్లనే ఉంటుంది. మొత్తం చేంజ్ కాదు, ఓ టాప్ లేయరే చేంజ్ అవుతుంది. ఐ కెన్ సే 20 to 30% డెవలప్ అవుతుంటాయి, మిగతా అంతా సేమే. మొత్తం మోడర్న్ కాదు. ఎందుకు ఇది చెప్తున్నామంటే మోడర్న్ అనే కొందరు మొత్తం మోడర్న్ అనుకుంటారు, దానిలో ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందుల్లో మీరు ఒక్కటి చెప్పిండ్రు, ఇది ఎస్, ఈ టెక్నాలజీ, ఈ డెవలప్మెంట్, న్యూ థింగ్స్, న్యూ ఫ్యాషన్స్, న్యూ కల్చర్స్, ఇవన్నీ వచ్చేసి ఏమవుతుంది, మళ్ళీ యువర్ నెట్వర్క్, మొబైల్, ఇంటర్నెట్, సోషల్ మీడియా అన్నీ ఎక్కువైపోయి ఎందుకు అవుతున్నారు అని మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఒక చిన్న జరుగుతుంది. దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ లోన్లీనెస్. మనకి ఏమున్నా కూడా మీడియాలో చెప్పుకోవచ్చు, దీంట్లో దీంట్లోవచ్చు. ఎందుకు అక్కడ చెప్తున్నారంటే డైరెక్ట్గా చెప్పడానికి వాళ్లకు ఏవో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఇంట్లో ఒక చిన్న ల్యాప్టాప్ కొనుక్కున్నా, ఫోన్ కొనుక్కున్నా, ఫోన్ ఆన్ చేస్తున్నాను, నేను ఈరోజు ఈ ఫోన్ తెచ్చుకున్నాను, ల్యాప్టాప్ తెచ్చుకున్నాను అని చెప్తారు. లేదా ఏదన్నా బాధ వచ్చిందంటే యాక్చువల్లీ ఈరోజు ఏం జరిగిందంటే అని ఫోన్ ఆన్ చేస్తున్నారు, ఫోన్లో చెప్తున్నారు. అంటే మనకేమన్నా జరిగినా చెప్పుకోవడానికి కూడా చుట్టుపక్కల ఎవరు లేక ఇట్లా తయారవుతున్నారా, లేకపోతే ఎందుకు ఇట్లా అవుతున్నారు? చుట్టుపక్కల ఉంటారు, కానీ ఇప్పుడు ప్రతిదీ మనం సోషల్ మీడియాలో అందరికి చెప్పాలి. మ్యాక్సిమం అక్కడ జనాలు ఉన్నారని ఆతృత ఎక్కువ, వ్యూవర్షిప్ అందరికి చెప్పాలి, నేను ఏదో చేస్తున్నానని చెప్పడంలో కూడా తప్పు లేదు. ఒక ఘనకార్యము, గొప్ప కార్యం చేసి చెప్తే పర్లేదు, ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నీ చాలా అంటే కొంతమంది ఆ మధ్యన ఫేస్బుక్లో కూడా అన్ని ఐఎమ్ ఫ్లయింగ్ డౌన్ టు అమెరికా విత్ మై ఫ్యామిలీ, ఐ విల్ బి బ్యాక్ ఆఫ్టర్ 3 months అంటే ఆ ఇంట్లో దొంగతనాలు జరిగినాయి. ఇన్ఫర్మేషన్ అంత ఎందుకు ఇస్తున్నారు? ఏదో ఒక అచీవ్మెంట్ చేశారు, అవార్డు వచ్చింది, ఏదో గోల్డ్ మెడల్ వచ్చింది చెప్తే వేరే వాళ్ళు కూడా అరే మనకు తెలిసిన వాళ్ళు అమ్మాయి అబ్బాయి అని అంటారు. సో కొద్దిగా ఈ జడ్జిమెంట్ ఉండాలి, ఏది షేర్ చేసుకోవాలి, ఏది లేదు, ఎంతవరకు వాడాలి అనేది ఇంకొకటి ఇంపార్టెంట్. అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ వాళ్ళు చూపించడంలో అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. డిజిటల్ బ్రేక్ కూడా కావాలి. వన్స్ ఇన్ ఎ డే అంటారు, యూ జస్ట్ కీప్ అవే ఫ్రమ్ దీస్ డివైజెస్, దీస్ టెక్నాలజీస్, దీస్ నెట్వర్క్స్ అంటారు, కానీ ఇంపాసిబుల్ అది. నేను ఇవాళ పొద్దున కూడా చదివినాను. ఫర్ ఏ ప్రాపర్ స్లీప్ అంటున్నాడు, నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్ని నిద్రపోయే గంట ముందన్న మొబైల్ ఫోన్ పక్కన పెడేయమని. నేను కొద్దిగా ఆలోచిస్తున్నాను, ఏమవుతుంది పక్కన పెడితే అని. అది ట్రై చేయాలి. మనకు తెలియకుండా మనం వాడుతుండొచ్చు, చూస్తుండొచ్చు, అప్పుడే
పడుకునే ముందు కూడా మనకి ఏమొచ్చాయి అవే ఈరోజు కాల్స్, థాట్స్‌తో మనం పడుకుంటాం ఎవరైనా కాబట్టి. మిస్ అయినా నేను మెసేజెస్, కాల్స్ అవన్నీ చూస్తూ ఉంటాం మనం. అది అవును. అలవాటు, ఇది అందరికి ఉన్నదే, అవును. యాక్సెప్ట్ చేయాల్సిందే. మనం ఏం యెస్. వీఆర్ నాట్ బియాండ్ దట్. యెస్ సార్. కొన్ని కాకపోతే ఇట్లాంటి మనకు తెలిసినప్పుడన్నా కొద్దిగా చెక్ చేసుకోవాలి, హ్మ్. అది ట్రై చేయాలి హ్మ్. వాటిని. ఇంకా జనరల్ సైకాలజీ తెలుసా? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ముగ్గురు నలుగురం ఉన్నాం అనుకోండి. సపోజ్ మీరు మనతో నేను మాట్లాడట్లే, నేను ఫోన్ తీసి చెక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు మీ ఫోన్ ఓపెన్ చేస్తారు. ఇది చెక్ చేసుకోండి. మీరు ట్రై డెఫినెట్లీ. చేయండి, ఎక్కడన్నా పోయి కూడా ట్రై చేయండి. డెఫినెట్లీ సార్. చాలా రేర్గా వాళ్ళు లేదు ఫోన్ పక్కన పెట్టి మాట్లాడాలని అన్నారు. నాకు కూడా ఏదో వచ్చి ఉండొచ్చు, శ్రీనివాస్ గారికి ఏదో వచ్చింది చూసుకుందామని. ఎంతలాగా మునిగిపోయినాం దీంట్లో, అడిక్షన్లో. దాంతో ఏమవుతుందంటే ఎక్కువ మనము ఎక్కడో ఉన్నోళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ అవుతూ మన పక్కన ఉన్న వాళ్ళతో ఇంటరాక్షన్ లేకపోవడంతో, గ్యాప్ రావడంతో మళ్ళీ ఈ మీరు అన్న లోన్లీనెస్ అనేది వస్తుంది. అది ఇంకా డేంజరస్. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ దట్ ఐడియా. అది రావద్దు అసలు. ఒకప్పుడు లోన్లీనెస్‌కి అంటే అదొక అలోన్‌గా ఫీల్ అవ్వడం అలా ఉండేది. ఇప్పుడు ఆ లోన్లీనెస్‌కి వాళ్ళు అలవాటు పడిపోతున్నారు. ఎవరున్నా లేకపోయినా గూడా అలవాటు పడిపోయి మళ్ళీ అంటే అదొక రకంగా మారిపోయింది. లోన్‌గా ఉంటారు. ఎట్ ది సేమ్ టైమ్ మనుషులు కావాలనుకుంటారు. వాళ్ళే ఉంటారు. కానీ మనుషులు కావాలనుకుంటారు. అదెలాగా ఉంటుంది? అలోన్గా ఉండడం కూడా కరెక్ట్ కాదు. వన్స్ ఇన్ వైల్ యూ జస్ట్ మింగిల్ విత్ సమ్ స్మాల్ గ్రూప్ అట్లీస్ట్. హ్మ్. చిన్న గ్రూప్లో ఉండాలి, మొత్తం ఉండకూడదు. డేంజర్ అది. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారో మీరే రైట్ అనుకుంటారు, అది రైట్ కాకపోవచ్చు. సైకాలజీలో అంటారు, మోస్ట్ ఆఫ్ ద డెసిషన్స్ దట్ యు టేక్ ఆల్ ఎలోన్ ఆర్ మిజరబుల్ అంటాడు. హ్మ్. మీకు మీరుగా కొన్ని తీసుకునే నిర్ణయాలు, ఎవరిని కన్సల్ట్ చేయకుండా తీసుకునే నిర్ణయాలన్నీ డిస్ట్రక్టివ్ అన్నాడు. హ్మ్. మనకు ఎవరిని అడగాలి. ఒకప్పుడప్పుడు మనకు కూడా పిచ్చి ఆలోచన వస్తుంది. ఎందుకు రాదు? వస్తుంది. సో డిస్కస్ చేయాలి ఎవరితోనో. కొద్ది మందిన స్మాల్ గ్రూప్ పెట్టుకోండి. మొత్తం ఉండి ఒంటరిగా ఉండి సిస్టంలోనే ఉన్న, ఇంట్లోనే ఉన్న అన్న వాళ్ళు చాలామంది చాలా డిజాస్టర్ సిచ్యువేషన్లో పోయినారు. కొద్దిగా ఈ పెరుగుతున్న వాళ్ళు అంటే కొద్దిగా యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా యూత్ కొద్దిగా ఆలోచించాలి. కొద్దిగా వాళ్ళే అందరు చెప్పాల్సిన అవసరం లేదండి. మనం అందరు చెప్తే కూడా వినరు. మనం ఒక్కటే చెప్పొచ్చు మన ఛానల్ ద్వారా. కొద్దిగా ఆలోచించండి, కొద్ది గ్రూప్లో ఉండండి, మాట్లాడండి. లేకపోతే మీకు మీరే కరెక్ట్ అనుకొని అదొక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. అది కొత్త ప్రపంచం అన్న, నేను త్రిశంకు స్వర్గం అంటే నేను మరి ఎస్ ఆర్ నో? నేనే కరెక్ట్, నేనే కాదు. మనం ఎప్పుడు కరెక్ట్ కాదు. మన వాతావరణం చెప్తుంది మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా. బట్ విల్ సర్చ్ ఫర్ సమ్వన్ హూ విల్ సపోర్ట్ అవర్ రాంగ్. అంతే కదా. నేను రాంగ్ అన్నాను అనుకో, నాతో మాట్లాడరు. రైట్ అనే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కానీ కొంతమంది రెండు ఉండాలి. నేను ఎప్పుడు అంటా కూడా నా డిస్కషన్లో కూడా, నీకు నిన్ను ఎప్పటికప్పుడు చెక్ చేసి మొహమాటం లేకుండా నీ తప్పుని తప్పు అనే ఫ్రెండ్స్ కూడా నీకు ఉండాలి. ఎప్పుడు భజన చేసేవాళ్ళు, మెచ్చుకునేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు, ఎమోషనల్ సపోర్ట్ చేసేవాళ్ళే కాదు. కొందరు ఉంటారు, వాళ్ళు నిర్మోహమాటంగా నీది రాంగ్ అని చెప్తారు. కొద్దిగా అది కష్టంగా ఉంటుంది వినడానికి. వాళ్ళు కూడా ఉండాలి, అప్పుడప్పుడు మాట్లాడాలి. ఎస్ ఆర్ నో? దాన్ని చెక్ చేసుకోండి, ఆయన చెప్పింది కరెక్టా లేదా. కన్‌స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్ అనుకోవచ్చు. చెక్ చేసుకోండి. అంటే ఒకళ్ళు చెప్పిందే ఫాలో కావాలని ఏం లేదు. దట్ ఈస్ వేర్ యువర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఇదే. మీరు అనుకున్నది డిస్కస్ చేసిన తర్వాత ఒకటి రెండు సపోర్ట్ వస్తే అది కరెక్ట్ ఉందా లేదా, ఇది నిరంతరం చేయాల్సిందే. యోగాలో వజ్రాసన అంటారు. వజ్రాసన ఎప్పుడన్నా చేయొచ్చు. మీరు తిన్నా తినకముందు ఎప్పుడన్నా చేయొచ్చు, పడుకునే ముందు ఎప్పుడన్నా చేయొచ్చు. అట్లనే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా మీరు నిరంతరం చెక్ చేస్తూ ఉండాలి. దాన్ని ఎంజాయ్ ఇట్, నాట్ యాజ్ ఎ టెస్ట్. ప్రతిది ఆలోచించాలా అంటే కాదు. బికాజ్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ద రిపర్కషన్స్ ఆఫ్ ఇట్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇట్ ఉన్నప్పుడు కొద్దిగా అది డెవలప్ చేసుకోవాలి కదా. చేసుకొని చెక్ చేసుకోవాలి. నేను ఎంతసేపు ఉన్నాను, డిజిటల్ టైం చెక్ చేసుకోవాలి. నేను ఇప్పుడు స్టూడెంట్స్కి కొత్తగా ఒక ఫార్ములా చెప్తున్నా. యూ హ్యావ్ 8 లెర్నింగ్ అవర్స్ అంట నేను ఇప్పుడు. ఇంకో 8 అవర్స్ పడుకోవడం, ఇంకో 8 అవర్స్ మీ ఫ్రెండ్స్, ఇంకో యాక్టివిటీస్. కానీ ఒక స్టూడెంట్ అన్నటోడికి ఎంప్లాయీకి 8 అవర్స్ ఉంటుందిగా. అవును. వర్కింగ్ అవర్స్. లాగిన్, లాగౌట్. వర్కింగ్ అవర్స్. ఎస్ ఆర్ నో? ఎంతసేపు ఏం పని చేశారో మొత్తం రిపోర్ట్ ఉంటుంది అక్కడ. దాన్ని బట్టి కరెక్ట్ శాలరీయా, మరి కట్ కావడమా, లేకపోతే ఇంక్రీజ్ కావడమా, అవన్నీ జరుగుతూ ఉంటాయి. మనకు తెలీదు. మేనేజ్మెంట్ చెక్ చేస్తూ ఉంటుంది, సైలెంట్గా చెక్ చేస్తుంది అది. సపోజ్ మీ వర్క్ చాలా బాగుందంటే సడన్గా ఒక ఇన్సెంటివ్, మీరు ఊహించారు, ఆ ఇన్సెంటివ్ వచ్చేస్తుంది. అట్లా నేను స్టూడెంట్స్కి ఈ మధ్య కొత్తగా చెప్తున్నా, యూ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ అకౌంట్ ఆఫ్ యువర్ 8 లెర్నింగ్ అవర్స్. కాలేజ్కి, స్కూల్కి, నేను కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళని చెప్తాను కాబట్టి,
యూనివర్సిటీకి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా 8 లెర్నింగ్ అవర్స్. ఆ 8 నీవు ప్రాపర్గా యూజ్ చేయి. నువ్వు ఏ కోర్స్ చదువుతున్నావు దాని మీద కొద్దిగా రీసెర్చ్ చేయి. ఏదో రకంగా ఒకరితో నేర్చుకుంటావా, క్లాస్లో నేర్చుకుంటావా, ఇంకొకరితో డిస్కస్ చేస్తావా, నువ్వు సొంతంగా నేర్చుకుంటావా, కానీ 8 లెర్నింగ్ అవర్స్ చేస్తే యూ విల్ హ్యావ్ అ బెటర్ కెరియర్. సింపుల్. సక్సెస్ఫుల్ కెరియర్. ఎస్. 8 పర్ఫెక్ట్ చేస్తే పర్ఫెక్ట్ అవుతాడండి. లేదా అప్పుడప్పుడు తగ్గొచ్చు. ఎందుకంటే మనం డీవియేట్ అవుతున్నాం. ఇవి డీవియేషన్స్ చాలా ఉన్నాయి మనకు. నేను ఇది ఎందుకు కొత్తగా తీసుకొచ్చా ఈ కాన్సెప్ట్ అంటే పాతదే కావచ్చు. నేను ఇంప్లిమెంట్ చేస్తున్నా. 8 లెర్నింగ్ అవర్స్ ఎందుకు అంటున్నా అంటే మీరు ప్రోగ్రెస్ అయ్యి డెవలప్ అయ్యేవి ఈ 8 అవర్స్‌లో నేర్చుకోవాలి నువ్వు ఏదో ఒకటి. అవును. నువ్వు మొబైల్ వాడతావా, ల్యాప్‌టాప్ వాడుతున్నావా, ఇంకెక్కడెళ్తున్నావా, తిరుగుతున్నావా, ఏం చేస్తున్నావు నాకు అనవసరం. దాంట్లో నీ ప్రోగ్రెస్‌కి పనికొచ్చేది ఉందా? కొద్దిగా సెల్ఫిష్ ఉండాలి. ఎవరితో మాట్లాడితే ఏమైనా పనికొచ్చేది ఉందా? ఇందాక మనం అనుకున్నాం ఎవరో ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ అని. బోర్ ఎందుకు కొడతది? అందులో ఆయన మాట్లాడే దాంట్లో మనకు కొన్ని పాయింట్స్ దొరకొచ్చు కదా! సేవింగ్ అని, ఇన్వెస్ట్‌మెంట్ అని, డిఫరెంట్ సేఫెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చెప్పొచ్చు. షార్ట్ కట్స్ చెప్పొచ్చు ఆయన. యెస్ ఆర్ నో? ఇన్ఫర్మేషన్. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కదా! సో, ఈ ఈ ఈ ఇది అకౌంట్ ఉండాలి. వి హావ్ అకౌంట్ ఆఫ్ అవర్ బ్యాంక్ బ్యాలెన్స్. సిమిలర్‌లీ హావ్ అకౌంట్ ఆఫ్ యువర్ 8 అవర్స్ ఇఫ్ యూ ఆర్ ఎ స్టూడెంట్ ఎస్పెషల్లీ. మిగతా వాళ్ళు సీరియస్‌గా ఉంటారు. మీరు మీరు జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే మీ మీద చెక్ చేసేవాళ్ళు డిఫరెంట్ లేవర్స్ ఉన్నారు. అంతే కదా! వర్క్ చేస్తేనే మనీ వస్తుంది కాబట్టి. కాబట్టి ఉంటారు. చెక్ కూడా చేస్తారు మిమ్మల్ని. మీరు అవును. ఎంత పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అంతా ఉంటది. రిపోర్ట్ ఎళ్తది. అవును. సో, వీళ్ళది లేదు. సో, ఇది చేయడం వల్ల ఏమవుతదంటే యూ కెన్ బి అవే ఫ్రమ్ ద డిస్ట్రాక్షన్స్. హ్మ్. దిస్ ఇస్ వన్ వే ఆఫ్ మూవింగ్ అవే ఫ్రమ్ డిస్ట్రాక్షన్స్. హ్మ్. స్ట్రిక్ట్‌గా ఉండడంతో ఈ 8 అవర్స్ ఐ విల్ నాట్ అలో హ్మ్. ఎనీ అదర్ పర్సన్ టు ఎంటర్ హ్మ్. అన్నప్పుడు ఈ ఆటోమేటిక్‌గా ఇయన్నీ వెళ్ళిపోతాయి. ఈ లోన్లీనెస్ గాని, ఇంకేదో డిప్రెషన్ గాని, ఇది గాని, అది గాని అన్నీ పోతాయి. అండ్ యూ విల్ బికమ్ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ సబ్జెక్ట్. ఫాస్ట్ మూవింగ్ వరల్డ్, మోడర్న్ వరల్డ్ అన్నీ అన్నాం కదా! ఫాస్ట్ హైలీ కాంపిటీటివ్ వరల్డ్ కూడా ఇప్పుడు. యూ హావ్ టు బి ఎన్ ఆల్ రౌండర్. మల్టీ ఫెసెటెడ్, మల్టీ టాలెంటెడ్. ఒక్కటే వస్తలేదు. ఏఐ ఎక్కడెక్కడికో వస్తుంది. యెస్ ఆర్ నో? అవును. కొద్దిగా ఆదమర్చిపోతే మీ ఉద్యోగం కూడా పోతది ఏఐ వల్ల. అవును. సరే ఎన్ని రోజులు సస్టైన్ అవుతాదో తర్వాత సంగతి అది. థ్రెట్ అయితే ఉంది. ఆర్ ఎల్స్ యూ షుడ్ అప్డేట్ విత్ ద ట్రెండ్. అప్డేట్ కావాల్సిందే. అప్డేట్ అనేది మీ మంత్ర. అంతే. అప్పుడు మీరు కొత్తది నేర్చుకుంటే అది ఆ ఉత్సాహం వేరే. అవును. నిరంతరం ఒకటి నేర్చుకుంటూ ఉండాల. అదే అంటే ఈ 8 అవర్స్‌లో మీరు ఏం నేర్చుకున్నారో కొత్తది చెప్పండి. ఏం నీ సబ్జెక్ట్‌లో. యెస్. ఇది ఫాలో అయితే మీరన్న ఈ నెగెటివ్ ఇవన్నీ కూడా దరిదాపుల్లోకి రావు. యాహ్! లేదు ఈ ఫ్రీగా వదిలేసారు ఈ 8 అవర్స్‌ని చాలా వస్తాయి. మనమే రెస్పాన్సిబుల్ వాటికి. నాకేదో పిచ్చి అలవాటు వచ్చింది, పిచ్చి పని చేశా అంటే మనం రెస్పాన్సిబుల్ అక్కడ. హ్మ్. వాట్ అబౌట్ యువర్ ఓన్ థింకింగ్? అంతే కదా! తన వల్ల ఇదైంది, తన వల్ల అయింది. ఓకే ఫైన్. డోంట్ బ్లేమ్ ఎనీవన్. ఆయన వల్ల అయింది ఓకే. మరి మన అంత టైం లేదా? ఉండాలిగా. మహామహులు చూడండి వాళ్ళు కూడా బ్రేక్ తీసుకుంటారు. అదే అంటారు కదా సార్, మతిలో ఏముంటుందో గతిలో అదే ఉంటుంది అంటుంటారు. అంతే. నేను ఈ 8 అవర్స్‌ని ఎట్లా చెప్తా అంటే నీ సక్సెసా, ఫెయిల్యూరా ఈ 8 అవర్స్‌లో తెలిసిపోతది. ఇప్పుడే తెలిసిపోతదంట. జాతకాల్లాగే. హ్మ్. ఇప్పుడే తెలిసిపోతది. నువ్వు 8 అవర్స్‌లో నీ కెరియర్ ఏదనుకున్నావో దాంట్లో పని చేస్తున్నావంటే డెఫినిట్‌గా మంచి ఆపర్చునిటీ వస్తది. లేదు ఏవో అసలు అన్‌ప్రొడక్టివ్ వర్క్స్ అన్నీ చేసి నాకది రాలేదు అంటే యూ వాంటెడ్ టు గో టు వరంగల్ బట్ యూ ఆర్ గోయింగ్ టువర్డ్స్ నల్గొండ. వరంగల్ ఇంకా రావట్లే అంటే నీ రూటే రాంగ్ కదా! అవును. రైట్. సో, ఈ ప్లానింగ్ ఉంటే ఏ డీవియేషన్ రాదు. అల్టిమేట్‌గా ఏమైతే యూ షుడ్ బి బిజీ విత్ ప్రొడక్టివ్ వర్క్స్. యెస్. బీ బిజీ విత్ ప్రొడక్టివ్ వర్క్స్. నా ప్రోగ్రెస్‌కి ఎట్లా పనికొస్తుంది? నాలెడ్జా? ఫైనాన్సా? హెల్తా? ఇవన్నీ ఏవేవి అవసరమో మనిషి గ్రోత్‌కి, ఓవరాల్ గ్రోత్‌కి, ఇంటిగ్రల్ గ్రోత్‌కి అవన్నీ మనం చెక్ మన బాధ్యతే. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. యెస్ సార్. యాహ్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. ప్లెజర్.